హాయ్ వివర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇందిరమ్మ ఇల్లు పైన చాలామంది డౌట్స్ అడిగారు. సో ఇవాటి వీడియోలో చాలామంది హిందీలో కామెంట్స్ చేశారు, తెలుగులో కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో రెండిట్లో నేను రిప్లై ఇస్తాను అనమాట. తెలుగు కామెంట్ వస్తే తెలుగులో రిప్లై ఇస్తా, హిందీ కామెంట్ వస్తే హిందీలో రిప్లై ఇస్తా. అండ్ చాలామంది అనేది ఇందిరమ్మ ఇల్లు పైన అంటే 26 నుంచి మనకి పథకాలు ప్రారంభం కానున్నాయి కదా, చాలామంది అనేది లిస్ట్లో నేమ్ రాలేదు. అండ్ చాలామంది ఏమన్నా అడుగుతున్నారంటే లిస్ట్లో నేమ్ వచ్చింది, డెఫినెట్లీగా మాకు వస్తుందా అని చెప్పేసి. సో దీనిపైన మొత్తం క్లారిటీ ఇస్తాను అనమాట. ఇంకోసారి డీటెయిల్గా మీకు నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే చాలామంది వీడియో మధ్యలో స్కిప్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, చాలామంది వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే డెఫినెట్లీగా అందరికంటే ముందు అనేది మీ దగ్గర అనేది ఇన్ఫర్మేషన్, నా యొక్క వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికంటే ముందు ఈ పథకాల గురించి, గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాల గురించి అయినా మీరు తొందరగా అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ అనేది నేను ఒక్కొక్కరు కామెంట్ అనేది పికప్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ కామెంట్ మనం తీసుకుందాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అల్ ఖురాన్ M9D కామెంట్ చేశారు. मेरे पास वो मोबाइल नंबर नहीं है और वो नंबर मैं नहीं ले सकती, अब क्या करूँ? मेरी फ़ोटो लेके गए, अब नंबर चेंज कैसे करूँ? सो नंबर आप चेंज करना, अपडेट करना बोले तो आप प्रजा भवन में जाके अपडेट कर सकते हैं. ठीक है? अगर आपके पास वो मोबाइल नंबर खो गया तो भी नो प्रॉब्लम, आपके पास वो मोबाइल नंबर है ना. ठीक है? वो मोबाइल नंबर ऑनलाइन में एक बार मार के देखो वेबसाइट में, अगर आपके डिटेल्स वहाँ आ गए तो डेफिनेटली आप जाके अपडेट करा ले सकते. इसमें कुछ भी टेंशन लेने की बात नहीं है. ठीक है? నెక్స్ట్ వచ్చేసి కుమార్ కామెంట్ చేశారు. నాకు వెబ్సైట్లో డీటెయిల్స్ వచ్చాయి కానీ గ్రామ సభలో నేమ్ లిస్ట్లో లేదు, చదివి వినిపించారు, ఏం చెయ్యాలి? సో మీకు అక్కడ లిస్ట్లో మీ నేమ్ లేకుంటే మీ డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో వస్తే కొద్దిగా అనేది మీరు వెయిట్ చేయండి. ఓకేనా? మనకు 26 వరకు టైం ఉంది కాబట్టి మనకు డాటా అనేది అప్డేట్ కావచ్చు. లేకుంటే అక్కడున్న గ్రామ సభలో అడగండి, మీరు వెళ్ళి అధికారులను అడగండి అనమాట. ఓకేనా? మీ యొక్క నేమ్ వస్తే డెఫినెట్లీగా మీకు అప్రూవ్ అయితే 100% మీ నేమ్ అనేది లిస్ట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరి గారు కామెంట్ చేశారు. సర్వే అయిపోయింది అంటున్నారు కానీ మా కంపౌండ్లో డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కానీ ఇద్దరిని వెరిఫికేషన్ చేయలేదు. ఒకసారి చేశారు, రెండో మాకి ఇప్పుడు చేస్తారు. ఆమెకి కూడా చాలా అవసరము. మొదటి ఆమెకి ఫొటోస్ తీసుకున్నారు, రెండో ఆమెకి రాలేదు, ఏమికి ఇప్పుడు వస్తుంది అని అడుగుతున్నారనమాట. సో ఫొటోస్ అనేది తీసుకుంటే డెఫినెట్లీగా సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇన్కేస్ ఫోటోలు తీసుకోకుండా వెళ్ళిపోతే మాత్రం, ఇన్కేస్ సర్వేలో నెగ్లిజెన్సీ వచ్చింది అని మీకు అనిపిస్తే డెఫినెట్లీగా మీరు గ్రీవియన్స్ అనేది, కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు అనమాట ఆన్లైన్లో వెళ్ళి. ఓకేనా? దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేసినాను అనమాట. ఏం లేదు, వెబ్సైట్లో వెళ్ళి అక్కడ గ్రీవియన్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ అండ్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అలీవిలం వెబ్సైట్ ఓపెన్ అయింది, మొబైల్ నెంబర్ కొట్టగానే నా ఫుల్ డీటెయిల్స్ వచ్చాయి, సర్వే చేసిన అతని నంబర్ కూడా వచ్చింది. రైట్, ఇలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రమేష్ బాసనోల్లా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నెక్స్ట్ టీఎస్టీ అన్న, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని ఎలా చెక్ చేసుకోవాలి? మీరు ఆన్లైన్లో ఒకసారి మీ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ సెర్చ్ చేసుకోండి. ఇన్కేస్ అప్లికేషన్ సెర్చ్లో మీ యొక్క డీటెయిల్స్ వచ్చినట్టు అయితే డెఫినెట్లీగా మీకు అనేది వస్తుందన్నమాట ఇందిరమ్మ ఇల్లు అనేది. ఇన్కేస్ అక్కడ నో డాటా ఫౌండ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విభిన్ గిఫ్ట్ షార్ట్స్ 33 గజాలు ఇల్లు ఉంది అన్న, మాకు అప్లై చేసాం, మేము 3 సిబ్లింగ్స్, మాకు వస్తుందా అన్న? సర్వే అయితే చేశారు, మీకు గజాలు అనేది కాదు. సో మీకు ఇల్లు ఉంటే డెఫినెట్లీగా మీరు అర్హులు అవుతే వాళ్ళు పర్టికులర్ ఒక లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత 100% అనేది మీకు అర్హులు అవుతే మీకు అనేది ఇల్లు అనేది రావడం జరుగుతుంది. సో మీరు దీనిపైన టెన్షన్ అనేది తీసుకోకండి. సో నెక్స్ట్ కామెంట్ మనం పికప్ చేసుకుందాం. శ్రీదేవి శివేంద్ర కామెంట్ చేశారు.
సార్ అప్లికేషన్ సెర్చ్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. అప్లికేషన్ సెర్చ్ అనేది మీరు ఒకసారి మీ యొక్క హిస్టరీ అనేది క్లియర్ చేసి ఓకేనా, మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్లో అనేది ఓపెన్ చేయండి. 100% అనేది అది ఓపెన్ అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైనర్ కామెంట్ చేశారు. अस्सलाम वालेकुम भाई, लिस्ट के नाम आना का मतलब इंदिरम्मा इल्लू का घर आया, रिप्लाई प्लीज़. लिस्ट में नाम आया तो डेफिनेटली 90 to 99% आता. ठीक है, अब तो फील्ड इंक्वायरी होती है और एक बार इंक्वायरी कंपलसरी करते, उसके बाद फाइनल लिस्ट तैयार करते, उसके बाद 100% आपको घर आता. ठीक है, टेंशन न करो भाई. हम भी अक्षु भाई हम भी अप्लाई करें और थोड़े दी गैस का पैसा भी आया अकाउंट में, लेकिन अभी इंदिरम्मा इल्लू का चेक करें तो ना डाटा है ना ही नहीं है, बता रहा क्या करना. सो अगर आप प्रजा पालना में इंदिरम्मा इल्लू पे टिक नहीं करे तो आपका डाटा वहाँ पर नहीं दिखाता. अगर आप टिक कर लिए तो 100% दिखाता. अगर आपको डाटा नहीं दिखा रहा तो सो प्लीज़ आप ग्राम सभा ने तो अभी ग्राम सभा में वहाँ पर जाके भी कर सकते, नहीं तो आप प्रजा भवन में जाके भी कर सकते. ठीक है, टेंशन न करो, वहाँ पे अप्लाई करने का चांस आपको देते. MD मस्तान, थैंक यू सर, थैंक यू सो मच. राना यास्मीन, मेरे फ़ोन में नहीं खुला प्रजा पालना, मैं कब तक जाकर अप्लाई कर सकती हूँ. आपके फ़ोन में नहीं खुलता या डायरेक्ट डिपार्टमेंट लॉगिन रहता, आप प्रजा भवन को जाके अप्लाई कर सकते. ठीक है. परवीन बेगम, अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. नेक्स्ट వచ్చేసి लंगड़ अयूब కామెంట్ करे, వెరీ గుడ్ సార్, హెల్ప్ఫుల్ ఫర్ బోత్ లాంగ్వేజ్, शुक्रिया. नेक्स्ट వచ్చేసి राना यास्मीन, लास्ट डेट इंदिरम्मा इल्लू कि कब है. इसमें लास्ट डेट बोल के नहीं है. ठीक है, आप अप्लाई कर ले सकते हैं. अगर आप अप्लाई नहीं करें तो अप्लाई कर सकते हैं. अप्लाई कर लिए तो अगर आपका सर्वे हो गया तो आप थोड़ा वेट करो. नेक्स्ट వచ్చేసి अब्दुल इमरान, थैंक यू सो मच सर, हिंदी में बोले आप. आपका भी बहुत शुक्रिया, मैं आपके लिए कर रहा हूँ, सो प्लीज़ सपोर्ट करो. मोहम्मद चांद, तो मैं बता नहीं भैया को काम नाम बताओ भैया प्लीज़. कमेंट थोड़ा अच्छे से टाइप करिए, मेरे को समझ में नहीं आ रहा. ठीक है, आप मेरे को फिर से एक बार कमेंट करिए. सैयद थार, फ़ोन में देखा बाद लिस्ट का जाकर देखना. फ़ोन में देखने के बाद लिस्ट कहाँ जाके देखना. ग्राम सभा में जा सकते हैं आप. अगर ग्राम सभा में गए तो वहाँ पर लिस्ट चिपकाते. ठीक है, थोड़े दिन वेट करो, 2 या 3 दिन में 100% वापस सबका लिस्ट आता, अप्रूव हुआ तो. ठीक है. नेक्स्ट వచ్చేసి रज़ाक लाइफ, थैंक यू सो मच भाई, थैंक यू सो मच रज़ाक, थैंक यू सो मच. सपोर्ट करो ऐसे ही. ठीक है. नेक्स्ट कमेंट्स इतने ही हैं कल के वीडियो के. ठीक है, अगर आज कोई वीडियो देख रहे तो 100% फिर से कमेंट करो. 100% सबको घर आते, जिसके भी घर नहीं है गवर्नमेंट सबको घर देती बोल के बोल रही. ठीक है, सो आप लोग टेंशन न करो. ज़्यादा जने टेंशन में क्या कर रहे बोले तो इधर उधर फिर रहे, थोड़े जने कलेक्टर ऑफिस को घूम रहे. ठीक है, अगर आप लोगों को फ़ोटो खींच के गए, आपका डिटेल्स ऑनलाइन में बता रहे तो आप थोड़ा वेट करो. 100% आपको 100% आता. ठीक है, जिनका भी नहीं आ रहा, नाम लिस्ट में नहीं है, तो उनका भी वेट करो. आप लोगों को भी अप्लाई करने का मौका देता, मगर ऐसा टेंशन लेने से कुछ भी नहीं होता. मैं दुआ करता हूँ इंशाल्लाह 100% आप सबको घर आते. ठीक है, गवर्नमेंट भी अच्छे से काम कर रही. 26 के बाद डेफिनेटली जिसका नाम आता सो उन लोगों को मुबारक. कई बोलते 26 को मैक्सिमम अपन को ये स्कीम्स स्टार्ट हो रहे. सो कुछ भी रहा डाउट तो नीचे कमेंट कर सकते हैं मेरे को. ठीक है, चैनल को सब्सक्राइब करो. मिलता हूँ नेक्स्ट वीडियो में. अगर कुछ भी डाउट है 100% मेरे नीचे से कमेंट करो. ठीक है, थैंक्स फॉर वॉचिंग. जय हिंद.